ఉపాధ్యాయులు లేక విద్యాబోధన జరగట్లేదంటూ ఇటీవల హైకోర్టుకు మహబూబ్ నగర్కు చెందిన విద్యార్థులు లేఖలు రాశారు. విద్యార్థుల లేఖలపై హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి ఉపాధ్యాయులు హాజరు కాని మాట వాస్తవమే అయితే తక్షణమే సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉపాధ్యాయులు హాజరు కాని మాట వాస్తవమేనని, సంబంధిత విద్యాశాఖ అధికారిని బదిలీ చేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలుపగా బదిలీ పేరుతో చేతులు దులుపుకోవడం సరికాదని హెచ్చరించింది. 180 మంది విద్యార్థులకు ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉండటం ఆశ్చర్యమేస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించిన డివిజన్ బెంచ్ నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే తెలుస్తుందని పేర్కొంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయన్న ధర్మాసనం ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రిపీట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులున్నారు, ఎంతమంది టీచర్లున్నారు, హాజరు శాతం ఎంత అని పూర్తి నివేదిక 10 రోజుల్లో సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.